డీటెయిల్స్ చూద్దాం. కశ్మీర్లో ఉగ్ర మూకలు మరోసారి మారణ హోమానికి పాల్పడ్డారు. అతి దారుణంగా తుపాకులు ఎక్కుపెట్టి కాల్చి చంపారు. అందాల లోయలో పెహల్గాంలో ఉగ్రదాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు తెగబడ్డారు. ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికిన వాళ్ళని దొరికినట్లు పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపేశారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ మినీ స్విట్జర్లాండ్ కాల్పులతో దద్దరిల్లింది. ఎక్కడికక్కడ మృతదేహాలతో రక్తసిద్ధమైంది. ఈ దారుణానికి తామే పాల్పడ్డట్టు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దానికి చెందినటువంటి ది రెసిస్టెడ్ ఫ్రంట్ ప్రకటించింది. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని, టెర్రరిజంపై తమ పోరాటాన్ని మరింత పెంచుతామని స్పష్టం చేశారు. సంఘటనా స్థలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకునే పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపులు ముమ్మరం చేశాయి. యాత్రికులు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయించింది. ఉగ్రదాడి నేపథ్యంలో ఎయిర్ ఇండియా అదనపు ఛార్జీలు తొలగించింది. ఇక ఘటనా స్థలంలో నెంబర్ ప్లేట్ లేని బైకులను భద్రతా దళాలు గుర్తించాయి. ముంబై దాడుల తరహాలో ముష్కరులు పహల్గామ్ అటాక్కు తెగబడ్డారు. 4-5 టెర్రరిస్టులు ఆర్మీ, పోలీస్ యూనిఫామ్ ధరించి ముఖాలకు మాస్కులు పెట్టుకుని వచ్చి దాడి చేశారు. ఏ మతం అంటూ అడిగి మరీ ప్రాణాలు తీశారు. కొందరు టూరిస్టులతో ప్రార్థనలు చేయించి కాల్చి చంపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 30 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాల్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చాలా బాధాకరం. ఎలా చూడాలి ఇన్సిడెంట్ని? అదేవిధంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? చందు, దాదాపు నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఏదైతే ఉగ్రదాడి ఒక్కసారి కూడా దేశం కాదు యావత్ ప్రపంచం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి దాడిలో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 30 మంది అనేసి సమాచారం వస్తుంది. కానీ మనకు ఒరిజినల్ గా అంటే అధికారికంగా ప్రకటించేటటువంటి సంఖ్య దాదాపు 26 అన్నది మాత్రమే చెప్తున్నారు. కానీ కొంత అధికారులు అంటే చనిపోయినటువంటి వారి మృతుల సంఖ్యను కూడా కొంత గోప్యంగా ఉంచుతున్నట్లు కూడా స్థానికులు కొంతమంది కూడా చెప్తున్నటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా గంటకు కూడా మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే గాయపడినటువంటి వారిని అనంతనాగ్ తర్వాత పహల్గామ్ కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఈ ప్రాంతాల అన్నిటి కూడా తరలించడం జరిగింది. ఏదైతే పహల్గామ్ అన్నది ఒక ఇరుకైనటువంటి లోయ, ఈ లోయకి ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో అక్కడి నుంచి కిందికి రావడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా నిన్న జరిగిన తర్వాత రాత్రి అంటే త్వరగా అక్కడ చీకటి పడుతుంది కాబట్టి అక్కడి నుంచి ఎవరైతే గాయపడినటువంటి వారు అనుకోవచ్చు, తర్వాత మరణించినటువంటి వారిని అక్కడి నుంచి పైకి కిందికి తీసుకురావడానికి కూడా హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారు. మరికొంతమంది అంటే గుర్రపు బగ్గీలు ఉంటాయి, వాటి ద్వారా కూడా కొందరిని కిందికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఎవరైతే పర్యాటకులను తీసుకెళ్లేటటువంటి బగ్గీలు తర్వాత గుర్రపు స్వారీలు చేసేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది మరణించినట్లు అక్కడ పర్యాటక రంగంలో పనిచేసేటటువంటి వారు చెప్పేటటువంటి విషయం. ఎంత విదారకమైనటువంటి సంఘటన అంటే దాదాపు కొంతమంది తమ భర్తలు చనిపోయినప్పుడు వారి పక్కలో ఉండి రోధించేటటువంటి స్త్రీల విజువల్స్ కానీ, తర్వాత మా నాన్న చనిపోయాడు అంటే చిన్న పిల్లల రోదనలు కానీ నిన్నంటుతున్నటువంటి ప్రాంతము శ్రీనగర్ తో నిండిపోయిందని చెప్పవచ్చు.
ఏదైతే మనకు ఈ సంఘటన జరిగిన తర్వాతనే వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీనగర్ కి రాత్రి చేరుకోవడము, అత్యవసరంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించడము, దీనికి ఎలాంటి ముందు చర్యలు తీసుకోవాలి అన్నది రాత్రి మొట్టమొదటిసారిగా రాజ్భవన్ లో ఆయన అక్కడే ఉండి అధికారులతో సమావేశం చేశారు. ఈ రోజు మరి కొద్దిసేపట్లో ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రాంతం ఉందో పహల్గావ్ కు సంబంధించింది, ఆ ప్రాంతానికి కేంద్ర హోంశాఖ మంత్రి కొద్దిసేపట్లో అక్కడికి చేరుకున్నారు. మరొక వైపు ఈ సంఘటన తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరినటువంటి విషయం తెలిసింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత వెంటనే అమిత్ షా గారితో కూడా ఫోన్ లో సమావేశం కావడం, ఫోన్ లో సమాచారాన్ని తెలుసుకోవడం, తర్వాత వెంటనే నిన్న అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోదీ గారు వెంటనే సౌదీ అరేబియా పర్యటనను కూడా రద్దు చేసుకుని జెడ్డా నుంచి కూడా తిరిగి ప్రయాణమయ్యారు. కొద్దిసేపట్లో ఇక్కడికి ఢిల్లీకి రీచ్ కాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా దేశంలో ఇలాంటి పర్యాటకుల మీద ఇంత భారీ ఎత్తున దాడి చేసినటువంటి ఘటన చరిత్రలో లేదు. అయితే ఇంతకు ముందు మనకు పుల్వామా దాడి 2019లో జరిగినటువంటి దాడి ఒక తర్వాత ఇప్పుడు ఈ దాడి మాత్రము చాలా అతిపెద్ద దాడి. అంతేకాకుండా నిర్మలా సీతారామన్ కూడా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా పర్యటనలో ఉన్నారు. వారు కూడా అత్యవసరంగా వారి పర్యటన కూడా రద్దు చేసుకొని వారు కూడా పెరు నుంచి కూడా బయలుదేరుతున్నట్లు కూడా అంటే అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద యావత్ ఎవరు అంటే ఇక్కడ మనకు విదేశీయులు, ఇక్కడ ముఖ్యంగా కూడా ఇద్దరు విదేశీయులు ఇద్దరు టూరిస్టులు కూడా మరణించినట్లు కూడా ఉంది. వారు మనకు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి పర్సన్స్, వీరు కూడా పర్యాటకంగా కాశ్మీర్ కి రావడము, ఇక్కడ వారు ఇద్దరు విదేశీ పర్యాటకులు మరణించినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా అటు ఒడిశా రాష్ట్రానికి, తర్వాత కర్ణాటక రాష్ట్రానికి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా ఎవరైతే చనిపోయినటువంటి వారి యొక్క సమాచారాన్ని తెలుసుకున్న అధికారులను కూడా శ్రీనగర్కి రాత్రికి పంపించినట్లు కూడా కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రకటించింది. మరికొంతమంది మహారాష్ట్రకు సంబంధించిన వారు, తర్వాత ఒడిశాకు సంబంధించినటువంటి వారు పర్యాటకులు ఉండడం వెంటనే ప్రభుత్వం దీనికి కావాల్సినటువంటి వారి కుటుంబ సభ్యులకు సమాచారంతో ఆ ప్రాంతానికి కూడా అధికారులు వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షలు నిర్వహించి వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించేటటువంటి ప్రయత్నాలు కూడా ఒకవైపు చేస్తుంది. కానీ ఈ దాడి జరిగినటువంటి తర్వాత ఖచ్చితంగా ఈ రోజు అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఢిల్లీకి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా మరొక అధికారులతో సమావేశాలు నిర్వహించున్నారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ధైర్యం చెప్పి వాళ్ళతో వాళ్ళ ఆ ప్రదేశానికి కూడా వెళ్ళవచ్చు అన్నటువంటిది మాత్రము సమాచారం అందుతుంది. మొత్తం మీద ఈ దాడిని మాత్రము అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఉగ్రవాద చర్యలకు అంటే ఈ దాడులకు పాల్పడినటువంటి లష్కరే తోయిబాకు శాఖ అయినటువంటి మనకు రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి శాఖ మేము ఈ దాడికి మేమే పాల్పడ్డం అంటూ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మొత్తం మీద దాదాపు ఒక క్రూరంగా అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల మీద దాడి చేయడం అన్నది హేమీన చర్య అంటూ కూడా యావత్ భారతదేశము కూడా వారిని చేసినటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తుంది. మరొక వైపు జేడీ వాన్స్ ఇక్కడ పర్యటిస్తున్నాడు, అమెరికా ఉపరాష్ట్రపతి ఉపాధ్యక్షుడు ఇక్కడ పర్యటిస్తున్నాడు. ఈ సమయంలో నిన్నటి వరకు కూడా అందమైనటువంటి దేశము అటు అక్షరం చూసిన సమయంలో కూడా ఎంతో పొంగిపోయాను. తర్వాత ఇక్కడ మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా సమావేశమైనప్పుడు కూడా దేశ సంస్కృతి గురించి కూడా ఎంతో వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా చేసి చాలా సంతోషంగా మా ఏదైతే సమావేశంలో జరుగుతుంది. ఈ రోజు జైపూర్ లో కూడా మేము ఒక ఉన్నతమైనటువంటి సమావేశం నిర్వహించాం. కానీ ఇంత క్రూరంగా అంటే ఉగ్రవాదులు ఈ విధంగా దాడికి పాల్పడ్డారన్న విషయం తెలిసిన వెంటనే చాలా బాధతో ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలి, ఖచ్చితంగా వారిని శిక్షించాలి అంటూ కూడా ఆయన చాలా ఎమోషనల్ గా కూడా ట్వీట్ చేసినటువంటి సందర్భము. వీరు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, దీనిపై ఖచ్చితంగా ఒక అత్యున్నత సమావేశంలో ఖచ్చితంగా నేను అధ్యక్షునికి డొనాల్డ్ ట్రంప్ తో దీని గురించి ఖచ్చితంగా నేను చర్చిస్తానంటూ కూడా ఆయన స్పెషల్ గా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. మనకు ఏదైతే మన దేశంలో
గతంలో మనకు ఎవరైనా దేశానికి వచ్చినటువంటి ఒక ముఖ్య అతిథులు వచ్చినటువంటి సమయంలో ఒక టెర్రరిస్టులు అటాక్ చేయడం అన్నది కూడా ఒక కీలకమైనటువంటి సమయాన్ని వాళ్ళు చూస్ చేసుకుని దాడి చేసి